హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నారా, మా చెల్లి వాళ్ళ బాబు అయితే నోట్లో భంగి వేసుకొని ఉన్నాడు. అందుకని వీడియో అయితే తీశాను. అండ్ మేమైతే మాల్కి స్టార్ట్ అయ్యామండి. బెంగళూరులో నెక్సస్ కోరమంగళ మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. వీళ్ళైతే బేగూర్ దగ్గర ఉంటారు. సో బేగూర్ నుంచి కోరమంగళ మాల్ అయితే కొంచెం దగ్గర అని, దగ్గరేం కాదులేండి, 1 అవర్ పైనే పట్టింది. బికాస్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా. సో మేమైతే నెక్సస్ కోరమంగళ మాల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇలా అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మాల్లోకి వెళ్తూ ఉన్నాం. చాలా రష్ ఉన్నారండి. అండ్ మాల్ అనగానే పిల్లలైతే చాలా మంచిగా ఎగ్జైటెడ్గా ఉంటారు. గేమ్స్ అవి ఆడుకోవచ్చు అని చెప్పి. అండ్ మేము కూడా కాసేపు అలా విండో షాపింగ్ అవి చేసుకోవచ్చు కదా అని చెప్పి మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మాల్లో అయితే ఇలా మంచిగా అయితే అన్ని షాప్స్ దగ్గర తిరుగుతూ చూస్తూ ఉన్నాము. మేము మెయిన్గా మాల్కి అయితే ఈ స్పార్ ఇలా మార్కెట్ ఉంటుంది కదా, అంటే అన్ని గ్రాసరీస్ ఇవన్నీ దొరుకుతుంది కదా. సో అది ఉంటుంది అనుకొని వెళ్ళాము. బట్ ఈ మాల్లో అయితే అదేది లేదండి. ఓన్లీ ఇలా క్లాత్స్, అంటే బట్టలు షాపింగ్, షూస్ అన్నీ ఉన్నాయి, కానీ అది మాత్రం లేదు. అంటే గ్రాసరీస్ ఇంకా ఉంటాయి కదా హౌస్కి సంబంధించినవి, అవైతే ఏమీ లేదండి. ఓన్లీ ఇలా బట్టలు, షూస్, జ్యువెలరీ షాప్స్, ఇంకా తినడానికి ఫుడ్ కోర్ట్స్, థియేటర్ కూడా ఉందండి. పీవీఆర్ సినిమాస్ అయితే ఉంది పైన. అండ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినదైతే అస్సలు లేదు. నార్మల్గా మేము ఎప్పుడు మాల్కి వెళ్ళినా ఏదైనా గ్రాసరీస్ అవి పర్చేస్ చేసుకుందాము అని చెప్పి వెళ్తాము. అండ్ ఇక్కడైతే అది ఏమీ లేదు. సో ఇదే ఇంకా నార్మల్గా తిరుగుతూ షాపింగ్ చూస్తూ వెళ్తూ ఉన్నాము. అండ్ చాలా వరకు ఉంటాయి కదండి ఇక్కడ, అన్ని బ్రాండ్స్ అయితే మాల్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ హృతిక చూస్తున్నారా, వాళ్ళ నాన్న వెనక వెళ్తూ ఉంది. అండ్ వీడు కూడా, చిన్నోడు కూడా ఎంత బాగా చూస్తూ ఉన్నాడో. మాల్స్లో లైట్స్ అవి ఉంటాయి కదా, సో మాల్లో అయితే అస్సలు ఏడవలేదు. మంచిగా చూసుకుంటూ, చల్లగా ఎలాగో ఏసీ ఉంటుంది కదా, సో బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈలోపు స్నేహ నేను అయితే ఎస్కలేటర్ అయితే ఎక్కేసాము. స్నేహ ఎక్కుతుంది కానీ ఇంకా కొంచెం భయపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అయితే నా దగ్గరకు వచ్చేస్తుంది ఎత్తుకోమని చెప్పి, కొన్నిసార్లు అదే ఎక్కేస్తుంది. అండ్ మాల్లో కొనడానికి చాలా ప్రైజెస్ ఉంటుంది కదండి, బట్ బ్రాండెడ్ ఉంటాయి, చాలా బాగుంటుంది క్వాలిటీ. కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. మాల్లో అయితే ఒక 4 or 5 ఫ్లోర్స్ ఏమో ఉందండి. సో అన్ని ఫ్లోర్స్ అయితే వెళ్తూ ఒక్కొక్క ఫ్లోర్లో మొత్తం ఒక రౌండ్ అయితే వేసుకొని చూస్తూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ ఎస్కలేటర్ మా అమ్మ కానీ స్నేహ కానీ ఇంకా కూడా భయపడుతూనే ఉంటారు. చాలా సార్లే వచ్చారు, బట్ వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సరే ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. హృతిక అయితే ఇటు సైడ్ రమ్మంటే కూడా రాకుండా ఆడుకుంటూ ఉంది. ఫోటో అని చెప్తే అస్సలు రాకుండా అటు సైడ్ వెళ్ళిపోయి దాంకొని ఉంది. అండ్ మేము అటు సైడ్ వెళ్తే అది అటు సైడ్ అట్లా దాంకొని ఆడుతూ ఉంటే మళ్ళీ లాస్ట్కి ఫోటో అని చెప్పగానే వచ్చేసింది. అండ్ ఇక్కడ చాలా షాప్స్, అంటే కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవి కూడా అంత తక్కువ ఏం ప్రైస్ ఉండదండి, చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ పిల్లలకి ఏమైనా తీసిద్దాం అనుకున్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. 3 ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ మేమైతే ఇక్కడ ఫుడ్ కోర్ట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. అండ్ ఇదైతే ఫుల్ ఫుడ్ కోర్ట్ అండి, చూపిస్తున్నాను కదా. చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫుడ్, దోశ, శాండ్విచ్, బర్గర్, బిర్యానీస్, ఇలా ఒక్కటి కాదండి, చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇంకా మేము అప్పుడే ఫుడ్ కోర్ట్కి వెళ్ళలేదు. మాల్స్లో పిల్లలు అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారండి. ఎంజాయ్ చేస్తారు అంటే ఎందుకు ఎంజాయ్ చేస్తారు అని అయితే నేనైతే ఈ వ్లాగ్లో లాస్ట్లో అయితే మీకు చెప్తాను. అండ్ కొంచెం ఏజ్డ్ అలా వాళ్ళు వస్తే చాలా అలసిపోతారు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. బికాస్ తిరుగుతూనే ఉండాలి కదా.
సో అలాంటి వాళ్ళకి మంచిగా కూర్చోడానికి చైర్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా మంచిగా కూర్చొని చూస్తూ ఉండొచ్చు. బట్ పిల్లలు అలా చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలి అన్నా కూడా కొంచెం కష్టమే. బికాస్ తిరుగుతూ ఉండాలి కదా! సో అలాంటి వాళ్ళకి కష్టమే అండ్ ఏజ్డ్ వాళ్ళకి కూడా కొంచెం కష్టమే అండి. మాల్స్‌లో అయితే చాలా వరకు ముందు తెలుగు వాళ్ళు కనిపించేవాళ్ళు. ఈసారైతే మాకు అస్సలు కనిపించలేదు ఈ మాల్‌లో తెలుగు వాళ్ళెవ్వరు. అస్సలు ఈ బెంగుళూరులో ఒక్క ప్లేస్ నుంచి ఒక్క ప్లేస్‌కి వెళ్ళాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది. అంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ కిలోమీటర్సే ఉంటాయి. బట్ వెళ్ళటానికి మాత్రం ట్రాఫిక్ వల్ల చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఒక్కరోజు ఒక ప్లేస్ కవర్ చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి. అదొక్కటే ఈ బెంగుళూరులో కొంచెము అంటే రిమైనింగ్ ప్లేసెస్‌తో కంపేర్ చేస్తే బెంగుళూరు, హైదరాబాద్ ఇలా సిటీస్‌లో చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా! సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా టైం అయితే తీసుకుంటుంది. మేము యాక్చువల్‌గా మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అయ్యింది 7:00కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి 8:15 అలా అయిందండి. సో ట్రావెలింగ్‌లోనే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ నైట్ టైమ్స్‌లో అంత ట్రాఫిక్ ఉండదు. నైట్ అంటే ఆఫ్టర్ 10 అలాగా. అండ్ మార్నింగ్స్ కూడా అంత ట్రాఫిక్ ఉండదు. బట్ ఇంకా రిమైనింగ్ టైంలో అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుందండి. అండ్ పిల్లలు కూడా కొంతసేపు అయితే ఉంటారు కానీ ఎక్కువసేపు అస్సలు ఉండలేరు. మేమందరం కలిసి ఒకే కార్‌లోనే వెళ్ళాము. అండ్ చాలామంది ఉన్నాం కదా! ఒకే కార్‌లో వెనక డిక్కీ స్పేస్ ఉంటుంది కదా! సో అక్కడ అయితే ఒక స్టూలు, ఒక కుర్చీ అయితే వేసేశారు మా మరిది. సో అక్కడైతే మా చెల్లి పాపం కూర్చునింది. ఇంకా తప్పదన్నట్టు కూర్చునింది. మా చెల్లి, మా మోక్ష అయితే కూర్చున్నారు. అండ్ కొంచెం మా నాన్న కార్‌లో స్పేస్ మంచిగానే ఉంటుంది. వేగనార్ కదా! సో కొంచెం స్పేస్ బానే ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరూ అయితే మంచిగా కూర్చున్నారు. ఊరికే 2 కార్స్ తీసుకొని వెళ్ళడం ఎందుకు, ఒకే కార్‌లోనే వెళ్ళిపోదాము అని చెప్పి అలా అయితే ప్లాన్ చేశారు. చాలా మంచిగా ప్లాన్ చేసి అయితే మా మరిది పృథ్వీరాజే మొత్తం మంచిగా అయితే ప్లాన్ చేసి వెనకైతే మంచిగా సెట్ చేశారు కార్‌లో. అండ్ ఇక్కడ మోక్ష, స్నేహ, హృతిక ముగ్గురు అయితే చాలా మంచిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అండ్ కాసేపు అలా ఆడుతుంది స్నేహ. మళ్ళీ అయితే నా దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ అసలు ఇక్కడ మాల్స్‌లో తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి. చాలా ఓపిక ఉంటే కానీ మనము మొత్తం అయితే కవర్ చేసుకొని వెళ్ళి రాలేము. అండ్ పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారంటే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు మాల్స్‌లో. అంటే మనమేం కొనలేంలేండి. కొనేవాళ్ళు కొంటారు. బట్ మేమైతే ఏది కొనాలని అయితే వెళ్ళలేదండి. జస్ట్ ఊరికే అలా విండో షాపింగ్ చేసుకుందాము. ఏదైనా గ్రాసరీస్ అవన్నీ పర్చేస్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము. బట్ అది కూడా లేకపోయేసరికి జస్ట్ ఇంకా ఊరికే విండో షాపింగ్ అలా చేసేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ షర్ట్స్ కానీ బ్రాండెడ్వి చాలా ఎక్కువ ఉంటాయండి. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే ఫోరం మాల్‌కి వెళ్ళున్నాము. సో ఈసారి నెక్సస్ మాల్‌కి వెళ్దాము అని చెప్తే సరే అని వచ్చున్నాము ఇక్కడికి. లూలు మాల్ కూడా వెళ్ళాలి. బట్ చూడాలి టైం దొరికితే లూలు మాల్‌కి కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకా సాటర్డే, సండేస్ వీకెండ్ కదా! సో ఇంకా ఎక్కువ ఉంటుందండి ట్రాఫిక్. యాక్చువల్‌గా పిల్లలు ఎందుకొచ్చారంటే మాల్‌కి మంచిగా గేమ్స్ అవి ఆడుకోవచ్చు కదా అని చెప్పి వచ్చారు. బట్ చూడండి ఏం చేస్తారో. అండ్ ఇక్కడ మనమైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. వీళ్ళకి ఇలా గేమ్ జోన్, ఫన్ జోన్ కనిపించిందంటే చాలండి. అస్సలు ఉండలేదు. స్నేహ కూడా దిగేసి పరిగెత్తా వెళ్ళిపోయింది. సో వాళ్ళైతే కిడ్స్ జోన్‌లో ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తాను. చూద్దాం రండి. అండ్ ఇక్కడ వెళ్తూ ఉన్నామా స్నేహ, మోక్ష, హృతిక, ఈ చిన్నోడు కూడా మంచిగా లైట్స్ అన్నీ కొంచెం బాగా కనిపించేసరికి లైటింగ్స్ అంతా మంచిగా అయితే చూసుకుంటూ వచ్చినాడు. బట్ కార్‌లోకి ఎక్కిన తర్వాత మాత్రం అస్సలు ఉండలేదండి. ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడు చూసుకుంటూ. వాడికి ఎత్తుకొని తిప్పుతూ ఉంటే చాలా బాగా ఉన్నట్టుంది. సో గమ్మునున్నాడు. కార్‌లోకి ఎక్కాక ఇంకా ఒక 10 మినిట్స్‌లో ఉందనగా చాలా ఏడుస్తూనే ఉన్నాడు.
అండ్ ఇక్కడ జెమ్స్ అవి చూసి పిల్లలు అడిగితే ఎంత అని అడిగితే 150 అని చెప్పారంట ఈచ్. సో ఎందుకు ఊరికే వేస్ట్, బయట తక్కువే ఉంటుంది కదా ప్రైస్ అని చెప్పి తీసుకోలేదు. అండ్ మేమైతే ఇక్కడ టైం జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, స్నేహ చూసారా ఎంత ఫాస్ట్గా పరిగెత్తు ఉందో, నా దగ్గర నుంచి పరిగెత్తా వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. అండ్ ఆడుకోవడానికి అయితే చాలానే ఉంటాయి, కానీ చూస్తున్నారా ఇవన్నీ అయితే ఉంది, చాలా ఉన్నాయి గేమ్స్ అవి ఆడడానికి. బట్ కార్డ్ అయితే 1500 అంట అండి. 1000 అయినా ఓకే తీసుకుందాము అనుకున్నాము, బట్ కార్డ్ అయితే 1500 అంట. అండ్ అలాగే ఎందుకు అంత కాస్ట్ అనేసి మేమైతే తీసుకోలేదు. మోక్ష కూడా వద్దు అని చెప్పేసింది అంత కాస్ట్ అనేసరికి. సో వీళ్ళైతే ఇలా ఊరికే చూసుకుంటూ అన్ని గేమ్స్ అయితే మంచిగా చూసుకుంటూ అయితే వచ్చారు. అండ్ ఇక్కడ టికెట్స్ అవి కలెక్ట్ చేసుకుంటే లాస్ట్లో ఎన్ని టికెట్స్ అయితే అయ్యాయో తర్వాత లాస్ట్లో కూడా గిఫ్ట్స్ అవి మనము తీసుకోవచ్చు కదండి, చాలా ఉంటాయి ఇక్కడ. బట్ మేమైతే ఎప్పుడు ఇక్కడ ఆడుకోవడము అదైతే చేయలేదండి. అండ్ వీళ్ళు కొంచెం పెద్ద అయ్యాక చూడాలి. చాలామంది స్టూడెంట్స్ అండ్ అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. చాలా రష్గా ఉన్నారండి ఇక్కడ. పిల్లల కన్నా పెద్దవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, అంటే స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు అండ్ అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు. కొంతమందికి గేమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అండి, అసలు కొంతమంది అసలు మునిగిపోయి ఉన్నారు ఆడుకుంటూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదండి, బట్ ఆడడం అంటే ఓకే ఆడతాను అంతే, కానీ అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ వీళ్ళైతే ఒక్క ప్లేస్లో కూడా ఆగలేదండి, ప్రతిదీ ట్రై చేశారు, ఎన్ని ఉన్నాయో అన్నీ ట్రై చేశారు. బట్ ఊరికే అలా కూర్చొని మంచిగా అయితే ఆడుతున్నట్లు ఊహించుకుంటూ ఆడుతూ ఉన్నారు. అండ్ ఇలా ఆడుతూ ఉంటే పాపం అనిపించి వెళ్ళి మేమైతే ఎంతో కార్డు చూద్దామని చెప్పి వెళ్ళి అడిగితే 1500 అన్నారు. అండ్ వీళ్ళు అన్ని గేమ్స్ కూడా ఆడలేరు కదా, ఎందుకులే ఊరికే వేస్ట్, చిన్నపిల్లలే కదా అనేసి మేమైతే అన్నీ చూపిస్తూ ఉన్నాము. అండ్ చూసారా ఇక్కడ వీడు కూడా హార్స్ ఎక్కేశాడు. వాడు ఎక్కేసరికి ఇంకా వాళ్ళక్క, స్నేహ ఇలా ఒకరిని చూసి ఒకరు మంచిగా అయితే ఎక్కి రైడ్ చేస్తూ ఉన్నారు. హృతిక అంటుంది, పెద్దమ్మ ఇదేం కదలట్లేదు అని చెప్తుంది. అది కదలదురా, కార్డు పెడితే కదా కదిలేదే అని చెప్తే ఏడుస్తూ ఉంది. అండ్ స్నేహ, హృతిక అయితే డిసప్పాయింట్ అయిపోయారండి, ఏడ్చుకుంటూ ఉన్నారు ఏ గేమ్స్ ఆడిపించలేదని చెప్పి. అండ్ అలాగే స్నేహ అయితే డయానా రోమా దాంట్లో చూసి, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో చూసి అన్ని గేమ్స్ దానికి ఆల్మోస్ట్ తెలుసండి. అంటే నాకే తెలియదు కొన్ని గేమ్స్, అవన్నీ చెప్తుంది. ఎలా తెలుసు అని అడిగితే డయానా రోమా యూట్యూబ్ ఛానల్లో చూశాను అని చెప్తుంది. అండ్ ఇక్కడ చూసారా చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో, చూడ్డానికి బాగుంది కానీ బట్ ఆడేటప్పుడు అన్నీ వస్తాయో లేదో కూడా తెలీదు. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. చాక్లెట్స్ కనిపిస్తే అందరూ ఆగిపోయి చూస్తారు కదా, సో నేను కూడా చాక్లెట్స్ కనిపించేసరికి చూస్తూ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఈ గేమే అండి ఇది, నాకు తెలుసమ్మా నేను ఆడతాను అని చెప్పి పరిగెత్తా వెళ్ళింది స్నేహ. ఇక్కడ ఏం చెప్తుందంటే, అమ్మ పైకే రావట్లేదమ్మా, అది పైకి వస్తే కదా కొట్టడానికి అని చెప్తుంది. మనం కార్డు పెడితే కదా అది రావడానికి. బట్ ఊరికే కాసేపు అయితే అలా ఉన్నింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా టెడ్డీస్ ఎంతెంత పెద్దవి ఉన్నాయో, అండ్ దాన్ని క్యాచ్ చేస్తే ఆ టెడ్డీ మనకే అనుకుంటానండి. అండ్ ఇక్కడ చూసారా చాలా చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎవరు ఆడతారో వస్తుందో రాదో కూడా తెలియదు, అన్నీ ఉన్నాయండి, అన్ని రకాల యాక్టివిటీస్ కిడ్స్కి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా టికెట్స్ అయితే ఉన్నాయండి, ఇవేమన్నా మనము తీసుకుంటే ఇంకొన్ని గేమ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఆడచ్చు, ఎలాగో తెలియదు. అండ్ ఇది చూడండి, ఈ పింక్ టెడ్డీ అయితే ఎంత పెద్దది ఉందో, చాలా బాగుంది కదా, చాలా పెద్దగా పెద్ద పెద్ద చెవులు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా రెయిన్బో కలర్స్లో టెడ్డీస్ చాలా బాగున్నాయండి. టెడ్డీ బేర్లు అయితే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఏదో గేమ్ ఉంది, అది లోపలికి వెళ్తే పేపర్స్ అవి క్యాచ్ చేయాల్సిన గేమ్ ఏమో, బట్ ఎవరు అయితే ఇటు సైడ్ ఆడట్లేదు, అందరూ అయితే అక్కడ యాక్టివిటీ గేమ్స్ ఉంటాయి కదా, సో షూటింగ్ అవి ఆడుతూ ఉన్నారు. అండ్ ఇదైతే 3Dది అనుకుంటానండి, మనకి ఐస్కి పెట్టేస్తారు కదా, సో అది కూడా కొంతమంది మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
నేనైతే అందరూ పెట్టుకొని అలా అలా ఊగుతూ పరిగెత్తు అట్లా చేస్తారు కదా యాక్షన్స్ అన్నీ, అలాంటిదేమో అని కాసేపు చూశాను. అండ్ ఇదైతే డెకల్టన్ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా సైకిల్స్ అయితే ఎలా ఉన్నాయో, చిన్ని చిన్ని సైకిల్స్ కూడా ఉంది. అండ్ అక్కడైతే వాళ్ళని ఎక్కించలేదు కదా, ఏది ఆడిపించలేదు కదా, వాళ్ళు పాపం ఏడుస్తూ ఉండేసరికి మాల్స్లో బయట ఉంటుంది కదండి ఇలా కారు అండ్ ఇలా బస్సు ఒకటి ఉంది. సో అది ఎక్కిద్దాము అని చెప్పి వాళ్ళనైతే తీసుకొని వచ్చాము. అయినా కూడా ఏడుస్తూనే వచ్చారు. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళనైతే తీసుకొని వచ్చేసాము. సో ఇదైతే మాల్ ముందర అండి, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది మాల్. చూస్తున్నారా ఎంత రష్ అయితే ఉన్నారో. అండ్ వీళ్ళైతే ఏది ఎక్కుతారు అని చెప్తే ఈ బస్సు అయితే ఎక్కారు. లాస్ట్ టైం నేను కూడా ఎక్కున్నానండి ఈ బస్సులో, ఈసారి వీళ్ళని మాత్రమే ఎక్కించాను. అండ్ స్నేహ కూడా ఇప్పుడు కామ్గానే ఉంటుంది కాబట్టి మంచిగా అయితే ఎక్కి వెళ్తూ ఉన్నారు. అండ్ వీళ్ళనైతే ఒక 3 రౌండ్స్ దాకా ఆడిపించారండి, చాలా బాగా తిరుగుతూ ఉన్నారు. అండ్ హృతికాని వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు కూర్చోవాలి అని చెప్తే హృతిక లేయడం కూర్చోవడం అలా చేస్తూ ఉంది. మళ్ళీ తిట్టేసరికి కామ్గా కూర్చునేసింది. అండ్ వీళ్ళైతే చూసారా హృతిక ఎలా ఎక్కిందో, పైకి లేచి నిల్చుకునింది, మళ్ళీ తిట్టేసరికి కూర్చునింది. అండ్ ఇక్కడ ఇలా ఈ మాల్ ఫ్రంట్ ఎంట్రన్స్లో నుంచి ఇలా 3 రౌండ్స్ అయితే వేశారండి. చాలా బాగుంది వీళ్ళకి. అక్కడ ఎలాగో ఎక్కించలేదు కదా, పోనీలే పాపం పిల్లలు ఇక్కడైనా ఆడుకుంటారు అని చెప్పి ఇదైతే ఎక్కించాము. ఇది ఒక్కటి ఎక్కించాము అనుకుంటున్నారా, ఇంకా దీంతో అయితే వీళ్ళు ఆగలేదండి, మళ్ళీ కారు అది కూడా ఎక్కాలి అన్నారు. అండ్ ఇక్కడ ఈ బస్సులో అయితే రైమ్స్ అవి ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ రైమ్స్ అన్నీ పాడుకుంటూ మంచిగా పైన కూర్చొని మాల్ అంతా చూసుకుంటూ మాకు హాయిలు బాయిలు చెప్తా వీళ్ళైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదైతే ఒక్కొక్కరికి 100 రూపీస్ అండి, కొంచెం కాస్ట్ ఎక్కువే, బికాజ్ మాల్స్ దగ్గర అంటే ఇంకా ఈ కాస్ట్ ఉంటుంది కదా. సో పిల్లలు ఇంకా లోపల కూడా ఎక్కలేదు కదా, అందుకనేసి ఇంకా ఎక్కిచ్చేసాము. మంచిగా వీళ్ళనైతే 3 రౌండ్స్ వేయించారులేండి, చాలా బాగా అయితే ఆడుకున్నారు. అండ్ యాక్చువల్గా 1 రౌండ్ 2 రౌండ్స్ ఉంటుంది, బట్ వీళ్ళనైతే 3 రౌండ్స్ అలా తిప్పారు. అండ్ వీళ్ళు చూస్తున్నారా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇదేనండి జీప్ కారు 2 ఉన్నాయి ఇక్కడ. అండ్ అటు సైడ్ అయితే క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఉంది. లాస్ట్ టైం నేను బస్సు ఎక్కి పైన కూర్చున్నాను, ఇంకా పిల్లలు మాత్రమే వెళ్తున్నారు కదా అని చెప్పి వాళ్ళతో వెళ్ళాను. బట్ అందరూ నన్ను ఒకలాగా చూస్తూ ఉన్నారు, అంటే వాళ్ళు నార్మల్గానే చూసుంటారు, బట్ నా ఫీలింగ్ అలాగా, బికాస్ చిన్న పిల్లలతో కలిసి పైకి వెళ్ళి ఎక్కాను కదా, సో నా ఫీలింగ్ ఎలాగా, సో చాలా ఒకలాగా ఉంది. సో అందుకనేసి ఈసారి అయితే నేను వెళ్ళలేదులేండి, పిల్లల్ని మాత్రమే ఎక్కిచ్చేసాము. అండ్ వాళ్ళు కూడా కామ్గానే కూర్చున్నారు. మోక్ష ఉంది కదా, సో మోక్ష అంటే వాళ్ళిద్దరిని బాగానే మేనేజ్ చేస్తుంది అని చెప్పి ఓకే అని చెప్పి పంపించాము. అండ్ కింద కూడా కూర్చొని వెళ్ళడానికి ఉంటుందండి, కానీ పిల్లలందరూ పైన వెళ్ళడానికే ఇష్టపడతారు. కింద అన్ని క్లోజ్డ్ మామూలు బస్సెస్ లాగే ఉంటాయి కాబట్టి వాళ్ళు అంతగా కింద కూర్చోడానికి ఇష్టపడరు, పైన అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇలాగ బెంగళూరులో ముందు మేము చిన్నప్పుడు చాలా బస్సెస్ ఉండేది, డబుల్ డక్కర్ బస్ అని, పైన అంతా ఓపెన్ ఉండేది, చాలా బాగుండేదండి. అండ్ ఇప్పుడు అయితే లేదు, ఎక్కడా కూడా డబుల్ డక్కర్ బస్సెస్ లేవు, బికాజ్ ఈ కరెంట్ వైర్స్ అని కరెంట్ పోల్స్ అని ఇవన్నీ టచ్ అవుతాయి కదా, సో డేంజర్ అది, అందుకని ఇప్పుడైతే డబుల్ డక్కర్ బస్సెస్ అయితే లేవండి. మేము చిన్నప్పుడైతే చాలా డబుల్ డక్కర్ బస్సెస్ ఉండేవి, చాలా బాగా మేము కూడా పైనే వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళము. మోక్ష కన్నా చిన్న అంతే, హృతిక స్నేహ అంత ఏజ్లో మేము బెంగళూరుకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళము. అలా డబుల్ డక్కర్ బస్సు చాలా అయితే ఎంజాయ్ చేసేవాళ్ళమండి బెంగళూరులో. మా పెద్దమ్మ చాలా మంచిగా తీసుకొని వెళ్తూ ఉండేది, పార్క్స్ కానీ ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్ళేది, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మా చెల్లెలు ఉంది కాబట్టి మళ్ళీ కూడా వచ్చి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. సో బెంగళూరు అయితే ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అండి. అండ్ అలాగే కూల్ క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. అండ్ తిరుపతిలో ఇప్పుడైతే ఎండలు ఫుల్గా ఉంది కదండి, ఇంకా ఎక్కువ అయిందంట ఎండలు, సో ఈ టైంలో రావడం చాలా మంచిది అనిపించింది. అండ్ ఇక్కడ అయితే మార్నింగ్స్లో చలిగా కూడా ఉందండి,
బెడ్షీట్స్ కూడా మనము కప్పుకోవాలి, అంత చలిగా ఉంది ఇక్కడ. మనకేమో తిరుపతి అటు సైడ్ ఫుల్ స్వెట్టింగ్, ఇక్కడైతే చలి. అండ్ బెంగళూరు వాళ్ళు చాలా లక్కీ పీపుల్ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అది అయిపోయింది కదా, స్నేహ హృతిక అయితే ఇది ఎక్కుతాను అని ఏడుస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకటే ఎక్కాలనేసి మళ్ళీ అదొక ఏడుపు. దాంట్లో నేను ఫస్ట్ ఎక్కుతానని స్నేహ, కాదు నేను ఫస్ట్ ఎక్కుతానని హృతిక, ఇలా ఏడుస్తూ ఇంకా స్నేహనే ఫస్ట్ అయితే దీంట్లో ఎక్కిందండి. జీబ్లో ఎక్కింది, కార్ ఎక్కరంట వీళ్ళు, జీబే కావాలంట. అండ్ స్నేహ అయితే ఇలా ఒక రౌండ్ అయితే వెళ్ళి వేసుకొని వచ్చేసింది. వాళ్ళకి అదేదో హ్యాపీనెస్ అండి, ఇలాగా వెళ్ళి రావడము. చిన్న ఏజ్ కదా, చిన్నపిల్లలు కదా, సో చాలా ముచ్చటగా అయితే దాన్ని ముచ్చటబడి ఎక్కేసింది. అండ్ నెక్స్ట్ హృతిక అయితే మళ్ళీ ఇదే సేమ్ జీబే ఎక్కిందండి. అండ్ సుశాంత్ గారు ఏం చేశాడంటే కార్లో ఊరికే ఫోజ్ కోసం అని కూర్చోపెడితే స్టీరింగ్ ఉంటుంది కదా, అది 2 హ్యాండ్స్ యూజ్ చేసి పైకి తీసేశాడు. అది లూజ్గానే ఉందిలేండి. అండ్ వాడు లాగేసరికి వచ్చేసింది. ఏమిరా అప్పుడే కార్ స్టీరింగులు కూడా తీసేస్తున్నావా అని మేము వాడిని అంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ స్నేహ అయితే ఒక రౌండ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ హృతిక అయితే రెడీగా ఉంది వెయిట్ చేస్తూ. ఈలోపు మా అమ్మ నాన్న అందరూ అయితే మాల్ ముందర కూర్చోవడానికి మంచిగా ఉందిలేండి, సో అక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఉందండి. సో మా మరిది ఏం చేశాడంటే క్రికెట్ ఆడుదామని చెప్పి టికెట్ అయితే తీసేసుకున్నాడు. టికెట్ తీసుకున్న ఒక 15 మినిట్స్కి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ చాలా రష్ ఉంటారండి అక్కడ. వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో వర్షం అంతా ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆడదామనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మందే ఉంటున్నారండి ఇక్కడ, ఆడుకుంటూ ఉన్నారు. అండ్ టైం పడుతుంది కదా, సో వెయిట్ చేసి మా మరిది కూడా క్రికెట్ ఆడడానికైతే వెళ్ళున్నారు. అండ్ అప్పటికే టైము 10:30 10 అవుతూ ఉంది. సో ఒక పక్క వీళ్ళు వెళ్ళిపోదాము అంటూ హడావిడి చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే ఇంకా స్టార్ట్ చేసి ఆడుతూ ఉన్నారు. అలా బాల్స్ అయితే ఆ మిషన్లో నుంచి వస్తూ ఉంటుంది. ఆ మిషన్లో నుంచి బాల్స్ వస్తుంది కదా, సో దాన్ని అయితే బ్యాట్తో ఆడుతూ ఉంటారండి. క్రికెట్ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో బౌలింగ్ అయితే మిషన్ చేస్తే బ్యాటింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ హృతిక చూస్తున్నారా, ముందుకి నెట్ వేసి ఉన్నారు కదా అడ్డంగా, కానీ ఆ నెట్కి వెళ్ళి ఆనుకొని నిల్చుకొని ఉంది. చెప్తూ ఉంటే కూడా వాళ్ళ నాన్న ఆడడం చూడాలి అని చెప్పి ముందుకి వెళ్తూ ఉందా. మీరే చూడండి ఏం చేస్తుందో, ఏమవుతుందో చూడండి. అండ్ బాల్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటుందండి. మనమైతే మంచిగా దాన్ని బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. చూసారా ఏమైందో, హృతికకి దెబ్బకి పరిగెత్తు వచ్చింది, బాల్ వచ్చి దాని మూతికి తగిలింది. సో ఇంకా అందుకని అప్పుడు బయటకు వచ్చింది. మేము చెప్తే అస్సలు వినకుండా వెళ్ళి అక్కడ దగ్గరికి ఆనుకొని చూస్తూ ఉన్నింది. మంచిగా అయితే మూతికి బాల్ తగిలేసరికి పాపం వెనక్కి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చాలా బాల్సే వస్తాయండి, ఎన్ని వస్తాయో నాకైతే అంత ఐడియా లేదు. కాసేపు అయితే ఇక్కడ చూశాను, మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను. అండ్ మా ఆయనకైతే చాలా ఇంట్రెస్ట్ క్రికెట్, సో మా ఆయన చూస్తూ వీడియో కూడా మా ఆయనే తీశారు, నేనైతే లేను. తర్వాత చెప్పారు హృతికకి తగిలింది అని చెప్తే అప్పుడు వచ్చి చూసాము. అదైతే సైలెంట్గా వచ్చి అక్కడ కుర్చీ ఒకటి వేసి ఉంటే అక్కడ వచ్చి కూర్చునిందండి. మళ్ళీ అక్కడ కూడా డమ్మని కింద పడింది. హృతిక ఒక్క పని చేయదు, వాళ్ళ అమ్మకి పాపం సినిమా చూపిస్తుంది. క్రికెట్ అయితే ఆడేసి బయటకైతే వచ్చేసారు. ఇంకా క్రికెట్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఆకలి స్టార్ట్ అయిపోయిందండి. సో ఆకలి అంటున్నారు. అండ్ టైం కూడా చెప్పాను కదా, చాలా టైం అయితే అయిపోయింది. సో వీళ్ళకని చెప్పి పైకి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ ఫుడ్ కోర్ట్కి. హృతిక అయితే అస్సలు ఎప్పుడు మాల్కి వచ్చినా కూడా ఇలా వాళ్ళ అమ్మని సతాయిచ్చి ఎక్కుతూనే ఉంటుందంట. సో ఇక్కడ కూడా అదే చేస్తూ ఉంది, ఏడుస్తూ లాస్ట్కి ఇలా జీబ్ అయితే ఎక్కేసింది. అండ్ అస్సలు భయం లేదండి, కొంచెం కూడా భయం లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయామా. ఇక్కడికి వచ్చి ఏదో కావాలి అని చెప్పి ఏం లేదండి, పక్కన ఆడుకోవడానికి బంగీ జంప్ అవన్నీ ఆడడానికి చాలా బాల్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ ఆడాలని చెప్తూ ఉంది. వాళ్ళమ్మ అవన్నీ ఎక్కించాను, నోరు మూసుకొని వచ్చి తిను అని చెప్పేసరికి ఇలా ఏడుస్తూ ఉంది. నేను వీడియో తీసి మీ మేడంకి పంపిస్తాను, మీ ప్రిన్సిపల్ మేడంకి పంపిస్తాను అని చెప్తే నన్ను కూడా ఏదో అంటూ ఉంది.
భలే కోపం అండి, భలే మొండిగట్టము. పిల్లలు ముగ్గురు 3 మొండిగట్టాలండి. అండ్ వీడు ఎలా ఉంటాడో తెలీదు, ప్రస్తుతానికి చిన్న పిల్లోడే కాబట్టి ఇంకా తెలీదు. బట్ ఈ ముగ్గురు మాత్రం భలే మొండిగట్టాలు, వాళ్ళే చెప్తే అది జరిగిపోవాల్సిందే. అండ్ హృతికని నేను చెప్తూ ఉన్నాను, హృతిక సైలెంట్గా ఉండు అని చెప్తే కూడా అస్సలు ఉండదండి. అండ్ ఇక్కడ ఇలా టేబుల్ మీద ఇవి సాస్, టమోటా కెచప్ అండ్ జలపినో సాస్ ఒకటి పెట్టుంటే బాటిల్స్ బాగున్నాయి కదా అని వీడియో అయితే తీశాను. అండ్ మేమైతే KFC ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసి ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు వీడు ఏడుపు స్టార్ట్ చేసేసరికి వాళ్ళమ్మ సోఫా మీద అయితే ఇలా వేసింది. సో నేనైతే వీడియో తీసుకున్నాను. వీడు అస్సలు ఉండట్లేదండి, కింద వదిలేయాలి, కాసేపు ఎత్తుకోవాలి, కాసేపు కింద వదిలేయాలి, దొరికినవన్నీ నోట్లో పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారా, ఇక్కడైతే ఇట్లా పాకుతూ వస్తూ ఉన్నాడు. నేను ఫోన్ పట్టుకున్నాను కదా, సో పాకుతూ వస్తూ ఉన్నాడు ఫోన్ కోసమని. అండ్ ఈ లోపు అయితే ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది. అది హాట్గా ఉండేసరికి స్నేహాకి తినడం రావట్లేదు. సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా అయితే ఇస్తూ ఉన్నాను. అండ్ ఫుడ్ కోర్ట్లో చూస్తున్నారా, టైం అయిపోయినా కూడా ఎంత రష్ అయితే ఉన్నారండి, ఇంత రష్ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లే ఏరియాలో ఆడాలనింది. అండ్ లాస్ట్లో ఫైనల్గా అయితే ఇలా బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసుకొని మంచిగా అయితే తిన్నాము. అండ్ లాస్ట్లో మాల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా హ్యారీ పాటర్ది ఉన్నిందండి. సో మోక్షకి, సుజయ్ గాడికి చాలా ఇష్టం. సుజయ్ గాడు అయితే అన్నీ చూస్తాడు, హ్యారీ పాటర్కి సంబంధించినవి అన్నీ చూస్తూ ఉంటాడు, వెబ్ సిరీస్. సో మోక్ష కూడా అక్కడ నేను కొన్ని పిక్స్ తీసుకుంటాను అని చెప్పేసరికి వచ్చి ఇలా వీడియో అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. సుజయ్ గాడికి అయితే వీడియో కాల్ కూడా చేసి చూపించాము. అండ్ వాడు కూడా ఆంటీ ఇది చూసాను ఆంటీ, అది చూసాను ఆంటీ అని చెప్తూ ఉన్నాడు. అండ్ ఇవేనండి కొన్ని పిక్స్ అయితే నేను మాల్లో తీసేసుకున్నాను. సో నెక్సస్ మాల్లో అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. వ్లాగ్ ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో ఎలా ఉంది అని నాతో కామెంట్స్లో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.